జరిగిందేదో జరిగింది, ఇక జరగాల్సిన దాని మీద దృష్టి పెడతామంటూ టార్గెట్ 2019తో ముందుకెళ్తోంది స్టేట్ కాంగ్రెస్. అందరికంటే ముందుగానే జనరల్ ఎలక్షన్కు అభ్యర్థులను ప్రకటించాలని డిసైడ్ అయింది. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అజెండాగా పోరాటాలకు ప్రిపేర్ అవుతోంది. ఇందుకోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. పాత విధానాలు పాతి పెడదాం, మూస పద్ధతులకు బై బై చెప్దాం, సంప్రదాయాలకు భిన్నంగా పనిచేద్దాం. ఇవి కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీసుకున్న ప్రధాన నిర్ణయాలు. 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో మొదటిది 2019 ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థులను ప్రకటించడం. ఇందులో ఫస్ట్ టర్మ్ గా ఈ నెలాఖరు వరకు 50 మంది పేర్లు ప్రకటించనున్నారు. దీంతో నియోజకవర్గాల్లో ఆ నేతలు ప్రజల తరపున నిలబడి పోరాటంతో పాటు లోకల్ గా మంచి పట్టు సంపాదించవచ్చని, అలా ఈజీగా గెలవచ్చని నేతల ఆలోచన. అలాగే ప్రస్తుతం పార్టీకి తలనొప్పిగా మారిన వలసలను ఆపేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది పార్టీ నాయకత్వం. 2019లో ఎన్నికలు జరుగుతుంటే 2018లోనే మొదట్లోనే ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే దాన్ని అనౌన్స్ చేసేదానికి కూడా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై గ్రామస్థాయి నుంచి పోరాటాలు చేయాలని నిర్ణయించింది ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఈ ఉద్యమాలతో పార్టీ కూడా బలపడుతుందని చెప్తున్నారు లీడర్స్. వీలైనంత త్వరగా అన్ని స్థాయిల్లోనూ కమిటీలు ప్రకటిస్తామన్న నేతలు జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. ఆదిలాబాద్ కు సబితా ఇంద్రారెడ్డి, నిజామాబాద్ గడ్డం ప్రసాదరావు, మెదక్ పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి డీకే అరుణ, మహబూబ్ నగర్ మాగం రంగారెడ్డి, నల్గొండ మల్లు రవి, వరంగల్ నంది ఎల్లయ్య, ఖమ్మం శ్రీధర్ బాబు, హైదరాబాద్ బలరాం నాయక్, కరీంనగర్ కు పీసీసీ కార్యవర్గ సభ్యుడు పి నరసింహరావుకు బాధ్యతలు అప్పగించారు. వీళ్లంతా ప్రతి 3 నెలలకోసారి జిల్లాల్లో పర్యటించి పార్టీ అభివృద్ధిపై సమీక్షలు జరపాలని సూచించింది కమిటీ. ఇక మీదట పీసీసీ ఆదేశిస్తే ఎలాంటి ధర్నాకైనా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు సిద్ధంగా ఉండేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది కాంగ్రెస్.